गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। आत्मावारे द्रष्टव्यः श्रोतव्यः मंतव्यः निदिध्यासितव्यः। ఆ ఆత్మతత్వ విచారణకు శ్రవణ మనన నిదిధ్యాసనలే అంగాలు. అంగి ఏమిటి? జ్ఞానం. కాబట్టి జ్ఞానమే అంగి. అయితే స్వామి జ్ఞానము కలిగిన తరువాత మాకు స్థితి వస్తుందంటారా? జ్ఞానము కలిగిన తరువాత లేదు, జ్ఞానమే స్థితి. అందుకనే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. జ్ఞానగమ్యం అంటే జ్ఞానేన గమ్యం జ్ఞానగమ్యం, జ్ఞానము చే పొందబడేది. అంటే అక్కడ ఎందుకు ఆ మాట వాడారు అని అంటే తృతీయ ఇన్స్ట్రుమెంటల్గా ఎందుకు వాడారని అంటే ఈ లోకంలో ఇంకొక మార్గం లేదు, జ్ఞానం ఒక్కటే మార్గం అని చెప్పడానికి. చెప్పిన తర్వాత రెండోది ఏంటంటే జ్ఞానేన గమ్యం జ్ఞానగమ్యం. ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ? జ్ఞానం చ గమ్యం చ జ్ఞానగమ్యం. జ్ఞానమే గమ్యము, జ్ఞానమే స్థితి, జ్ఞానమే మోక్షము, జ్ఞానమే స్వరూపము. అర్థమైందా? ఇప్పుడు నేనెవరో నేను మర్చిపోయాను. సపోజ్ ఎక్కడో నాకు షాక్ అయ్యాను, ఏదో బ్రెయిన్కి షాక్ అయ్యింది, నేను మొత్తం మర్చిపోయాను, అసలు నేను ఎవరో ఏమిటో నేను మర్చిపోయాను, నాకేం అర్థం కావట్లేదు. మీరు అందరు అన్నారు, స్వామి మీరు పరిపూర్ణానంద అండి, ఎంత బాగా చెప్తారండి, అలాగండి నేనంటే అన్నాను. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, నేనెవరినో నాకేం అర్థం కావట్లేదు. మీరు ఏదో చెప్తూ ఉన్నారు, నేను అలా వింటున్నాను, కానీ నేననేది నాకు కలగట్లేదు, నాకు జ్ఞానం కలగట్లేదు. ఇప్పుడు నన్ను పాపం ఎవరో ఒకరు జాలి చూపించి నా మీద భక్తితో ఎలాగన్నా ఈ స్వామీజీకి సేవ చేసి ఏదో రకంగా ఈయన్ని కొద్దిగా బాగా ట్రీట్మెంట్ ఇచ్చి ఈయనకి అన్నీ చేసి ఈయన్ని మళ్ళీ పాత స్థితిలోకి తీసుకొస్తే ఈయన వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది సమాజానికి అనుకున్నారు. నన్ను పెట్టుకున్నారు, పక్కన ఇంట్లో పెట్టుకున్నారు, స్నానం చేయమన్నారు, కూర్చోబెట్టారు, పూజ దగ్గర కూర్చోబెట్టారు. నేను ఇలా కూర్చున్నాను, హే అంటున్నాను. నాకేం తెలియట్లేదు అసలు, మీరెవరో నేనెవరినో అసలు నాదే నాకు తెలియనప్పుడు మీదేం తెలుస్తుంది, మీరు చేసేది నాకేం తెలుస్తుంది. మీరు ఒక 4 రోజులు 5 రోజులు చూశారు, రావట్లేదు. మెల్లగా ఆ ఊర్లో ఎవరో ఒక స్వామీజీ వచ్చారు ప్రవచనాలకి. నన్ను చెప్పారు, స్వామి స్నానం చేయండి మనం వెళదామన్నారు. నేను స్నానం చేశాను. అంటే వినిపిస్తున్నాయి, కర్మలు చేస్తున్నాను, కానీ నేనెవరో నేను తెలియట్లేదు, అంతే. చంటి పిల్లలాగా అయిపోయాను, ఏమిటో బుర్రలో ఏమీ లేదు. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత బట్టలు కట్టుకొని నేను బయటకు వచ్చాను, హే అన్నాను. పదండి వెళదామన్నారు. మీరు పాపం ప్రేమతో భక్తితో నన్ను తీసుకొచ్చారు, ఆ స్వామి ప్రవచనాలకు తీసుకొచ్చారు. ఆయన ఇలాగనే వేసుకుని చక్కగా కూర్చొని ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. నాకు ట్రీట్మెంట్ అనమాట, నన్ను ఎదురుగుండా కూర్చోబెట్టారు. నేను చూస్తున్నాను, ఆయన చెబుతూ ఉన్నాడు, ఈయన చెబుతూ ఉన్నాడు, రోజు అటెండ్ అవుతున్నాను, వస్తున్నాను పోతూ ఉన్నాను. నాకు ఒక 3-4 రోజుల తర్వాత నుండి నాలో ఒక అవగాహన మొదలైంది. ఏమిటిది? ఎక్కడో విన్నట్టుగా ఉన్నాయి, ఏదో చూసినట్టుగా అనుభూతి, ఏదో తెలిసిన అనుభవము, ఏదో నాదైన ఫీలింగ్, ఏమిటో ఇది అనే ఒక ఆలోచనలు నాలో మొదలయ్యాయి. మొదలైన తర్వాత నేను తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఏంటిది, ఇది ఎలాగా అని. అప్పుడు నా ఫోటో ఉండేది పాతది, ఇలాంటి రూపంతో ఫోటో. అప్పుడు ఇంట్లో ఆవిడ పాపం ఆ తల్లి వెంటనే అబ్బా స్వామిలో చలనం కలిగింది, ఆలోచన మొదలుపెట్టారు. ఇంతవరకు ఆలోచన ఉపయోగించుకోకుండా పడింది, జడంగా ఒక జడుల్లా ఉన్నాడు ఆయన పాపం వెర్రితనంతో. ఇప్పుడు ఆలోచన మొదలైంది అని నా పాత ఫోటో తీసుకొచ్చి నాకు చూపించారు. ఇది నేను చూశాను, అరే నా ముక్కు లాగానే ఉంది, నా కళ్ళు లాగానే ఉన్నాయి, అన్నీ నాలాగానే ఉంది అని చూసుకున్నాను. చూసుకుని నేనేం చేశానంటే, ఆవిడేం చేస్తానంటే, స్వామి మీరు ఇలా కూర్చోండి అని ఒక అద్దం పెట్టింది. అద్దం పెట్టి ఆ ఫోటో అక్కడ పక్కన పెట్టింది, పెద్ద ఫోటో నాది పెద్దది డెవలప్ చేసి పెట్టింది. అద్దం దగ్గర ఆ ఫోటో పెట్టింది. ఇప్పుడు నాకు ఈ వస్త్రం కట్టి పైన ఈ వస్త్రం ఇలా ఆచ్ఛాదన వేసి ఇలా
ఇది పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి నన్ను కూర్చోబెట్టింది. అద్దంలో నేను కనపడుతూ ఉన్నాను, పక్కన ఫోటో, నేను రెండింటినీ చూస్తున్నాను. నేనే, అది నేనే, ఇది నేనే, నేనే. అబ్బా, ఇప్పుడు నాకు జ్ఞానం కలిగింది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నేనెవరో నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైన తర్వాత ఎన్ని రోజులకి నన్ను నేను అనుభూతి పొందుతాను చెప్పండి? అర్థం అవ్వడమే అనుభవం, అర్ధరాహిత్యమే అజ్ఞానం. అజ్ఞానం అంటే అర్థం కాకపోవడం, అనుభవం అంటే అర్థం అవ్వడం. దట్స్ ఇట్. కాబట్టి జ్ఞానమే గమ్యం. అంతేగాని జ్ఞానం కలిగిన తర్వాత అండి, ఇప్పుడు జ్ఞానం కలుగుతుందండి, గురువుగారు జ్ఞానం ఇచ్చేస్తారండి మీకు. ఈయన ఏమిస్తారు జ్ఞానం? మా గురువుగారు జ్ఞానం బాగా ఇస్తారండి. ఓ, మీ గురువుగారు జ్ఞానం ఇస్తారా అండి? ఎంత అండి కేజీ? కేజీ లెక్కన కాదండి, మీరు ఒక 3000 కడితే ఇచ్చేస్తారండి. 3000 కడితే ఇచ్చేస్తారండి? అవును స్వామి, మీకు తెలీదు. ఒక ఆయన అన్నారనమాట, మీకు తెలీదు, మా గురువు గారు ఆత్మజ్ఞాని, మీకు కూడా జ్ఞాని ఆయనే ఇస్తారు జ్ఞానం. ఎలా? మీరు 3000 కట్టి కూర్చుంటే మిమ్మల్ని ఒక్క నొక్కుతాడు ఆయన. నొక్కితే మీకు జ్ఞానం వచ్చేస్తుంది. నీకు ఎలా వచ్చిందనంటే, స్వామి నాకండి, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను స్వామి. ఎక్కడికి వెళ్ళావు? ఏదో లోకాలకు వెళ్ళిపోయాను. అక్కడ ఏముంటున్నాయి? ఎవరెవరో అండి, అబ్బో అసలు చూడలేం మనం, అలా అందరు ఉన్నారండి. వాళ్ళు అక్కడ ఎవరున్నారు? మా ముత్తాతకి తాతగారు అన్నమాట, ఆయన ఉన్నారటండి. ఆయన అలా చూస్తున్నాడు నన్ను, నేను చూశానండి. మరి అక్కడికి వెళ్ళి ఏం చేశావు? ఏం చూశారంటే, వాళ్ళండి రారా అన్నారండి. ఇంకొకసారి ఒళ్ళు జలధరించి కిందకు వచ్చానండి. అప్పుడు మా గురువు గారు అన్నారు, కలిగిందా జ్ఞానము అని. మీకు కూడా కావాలా స్వామి? ఏం ప్రాబ్లం ఫెలో, సమ్ డిఫెక్ట్ ఎక్కడో. జ్ఞానము ఎవడో 3000కి ఇస్తే, 5000కి అమ్మితే, 10,000కి అమ్మితే, మనం పాపం రమణ మహర్షి అన్నీ వదిలేసి గోచిపెట్టు కూర్చోక్కర్లేదు. ఆయన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుల్ని ఇసిరి పాడేస్తే కానీ జ్ఞానం రాలేదు. వీడికి 3000 ఇస్తే జ్ఞానం ఇస్తారట. ఏం ప్రాబ్లం ఫెలోస్. ఇటువంటి వాళ్ళు ఉన్నంత వరకు మనందరం అమ్ముడవుతూ ఉంటాం బాగా. ఇటువంటి వాళ్ళు ఉన్నంత వరకు మనం బాగా అమ్ముడవుతూ ఉంటాం. 3000కి జ్ఞానం ఇస్తాం మా దగ్గర. ఇంకొక ఆయన అంటారు, నేను డిస్కౌంట్ ఇస్తాను, ఇద్దరు వస్తే 5,000కే ఇస్తాం. చందన బ్రదర్స్ చీరల్లాగా, బొమ్మన బ్రదర్స్ చందన బ్రదర్స్ చీరల్లాగా. ఇడియాటిక్ థింకింగ్. ఇది ఏంటండి దీనికి? ఆ జ్ఞానానికి కృష్ణుడు అర్జునుడికి ఎంత ఇచ్చాడు, ఎంత తీసుకున్నాడు? మా గురువు నా దగ్గర ఏం తీసుకోలేదు, కృష్ణుడు అర్జునుడి దగ్గర ఏం తీసుకోలేదు. జ్ఞానానికి ఎప్పుడు వెళ్ళలేదు, పవిత్రమైనది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. కర్మకు వెలకట్టొచ్చు, జ్ఞానం వెలలేనిది. వెలకట్టగలమా జ్ఞానం? లేదండి. మీరు అంటున్నారు స్వామీజీ, జ్ఞానం కూడా కొనుక్కుంటున్నామండి. ఎలా? మేమండి 20 లక్షలు డొనేషన్ కడితే కానీ మాకు సీట్ రాలేదండి, ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ. 20 లక్షలు కడితే కానీ మాకు సీట్ రాలేదు. సీట్ వచ్చిన తర్వాత మా గురువులు నేర్పారండి, మాకు జ్ఞానం వచ్చిందండి. నువ్వు కట్టిన 20 లక్షలు జ్ఞానానికి కాదు, స్కూల్కి, మనుష్యులకి, అక్కడ కట్టిన కట్టడాలకి, నువ్వు వాడుకునేదానికి, వ్యక్తులకే కానీ జ్ఞానానికి వెళ్ళలేదు. అర్థమైందా? ఏ అనే జ్ఞానం నాలో కలిగిందని అంటే దానికి ఎంత డబ్బు మీరు పెట్టారు ఆ జ్ఞానానికి? జ్ఞానానికి వెల లేదు, గుర్తుపెట్టుకోండి. కర్మకు వెల. ఏదైనా ఒక పని చేయాలంటే ఖర్చు అవుతుందేమో, కానీ జ్ఞానానికి ఏ ఖర్చు లేదు. అన్ని జమా ఖర్చులన్నీ న్యూట్రల్ అయిపోవడమే జ్ఞానం. ఇంకా ఏ జమ ఏ ఖర్చు లేదు, అన్ని జమా ఖర్చులన్నీ నిల్, బ్యాలెన్స్ నిల్ అయితేనే జ్ఞానం. ఎప్పుడైతే బ్యాలెన్స్ నిల్ అయిందో యు ఆర్ ఫుల్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈ 3 రకాలైనటువంటి స్థాయి భేదాలని మనకు చెప్తూ అర్థవాదం ఇది. కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాసనాదులు అని అంటే శ్రవణము మననము నిధిధ్యాసనల ద్వారా ఆ స్థితిని మనం పొందుతున్నాము, ఆ జ్ఞానాన్ని మనం పొందుతున్నాము. జ్ఞానము అనేదే
మోక్షము, జ్ఞానము అనేదే నిర్వాణము, జ్ఞానము అనేదే కైవల్యము. అందుకనే జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానమే కైవల్యము, జ్ఞానము ద్వారానే కైవల్యము. కాబట్టి ఈ శబ్దాలన్నీ ప్రయోగం చేశారు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ అంశాన్ని క్రోడీకరిస్తూ 26వ శ్లోకంలో చెప్తున్నారు, యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఇక్కడ ఒక అద్భుతమైన పదప్రయోగం చేశారు ఆయన. యావత్ సంజాయతే కించిత్, ఏదైనా ఒక్కటి ఉత్పత్తి అవుతుంది అని అంటే గుర్తుపెట్టుకో అర్జున, ఆ ఉత్పత్తికి కారణం క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క సమాహారమే. క్షేత్రము అంటే జడము, క్షేత్రజ్ఞుడు అంటే చేతనం. జడ చేతనాల యొక్క కలయికే ఈ ప్రకృతి. అందుకనే ఐన్స్టీన్ కూడా ఈ శ్లోకానికి ఐన్స్టీన్ ఇచ్చిన సూత్రం అదే, E=mc² అన్నాడు ఆయన. అంటే ఈ ప్రకృతి ఏమిటయ్యా, ఈ మొత్తం సృష్టి ఏమిటనంటే ఇది రెండే, ఒకటి పదార్థము అంటే మ్యాటర్, ఇంకొకటి ఏమిటి ఎనర్జీ. ఒకటి శక్తి, రెండవది పదార్థం మ్యాటర్ వస్తువు. బాగా ఆలోచించండి. ఒకటేమో పదార్థం జడం, దానికి ఏమీ స్వశక్తి లేదు. రెండోది శక్తి, శక్తి వేరే పదార్థం వేరే. ఈ శక్తే పదార్థంగా మారుతుంది. నిజానికి ఐన్స్టీన్ కూడా గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త, సైంటిస్ట్ కంటే కూడా గొప్ప ఫిలాంథ్రఫిస్ట్ ఆయన ఐన్స్టీన్ ఒక మాట అంటాడనమాట, ఐన్స్టీన్ని ఐన్స్టీన్గా నిలిపి ఉంచింది అని అంటే అది సైన్స్ కాదు, భగవద్గీత అనే శాస్త్రమే అని ఆయన డిక్లేర్ చేశాడు. ఆయనే స్వయంగా డిక్లేర్ చేశాడు. ఆయనే స్వయంగా డిక్లేర్ చేశాడు. అంటే ఎందుకు అని అంటే ఎక్కడైతే ఈ హ్యూమన్ ఇంటెలెక్ట్ ఆలోచించి 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 ఇక ఆలోచనలకే తావు లేనటువంటి స్థితికి చేరుకుంటుందో అక్కడే నిజమైన తత్వం ప్రారంభమవుతుంది. ఆలోచించేదాకా నిజమనేది దొరకదు. ఆలోచనలన్నీ ఆగిపోయిన తర్వాతనే నిజమనేది ప్రారంభమవుతుంది. అందుకనే పెంచీకటికిన్ అవ్వలనెవ్వండు నేకాకృతిని వెలుగొందువాడు అన్నాడు. ఆలోచించేదాకా ఈ ప్రకృతిని ఆలోచిస్తాం, ఆలోచనలు ఎక్కడైతే ఆగిపోతాయో అక్కడే పరమాత్మ ఆవిర్భావం అవుతుంది. కాబట్టి ఇక్కడ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం. ఈ లోకాన్ని చూస్తే కదిలేది నిలబడి ఉండేది జడము చేతనము. కానీ ఈ జడ చేతనాలు రెండు కాదు, ఉండేదే ఒకటి. అదేంటంటే మహాశక్తి, మహా చైతన్యం. ఆ చైతన్యమే శక్తిగా పదార్థంగా మారింది. అందుకనే మనకు సౌందర్య లహరిలో కూడా శంకర భగవత్పాదులు వారు చాలా అద్భుతంగా చెప్తారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవః నఖలు కుశల స్పందితుమపి. ఈరోజు నేను ఒక వివేకానంద స్వామిది ఒక ఆవిడ, ఓ డాక్టర్ గారు ఒక ఆవిడ బుక్ పట్టుకొచ్చి ఇచ్చారు, పెరల్స్ ఆఫ్ విజ్డమ్ అని. దాంట్లో సూక్తులు చదువుతుంటే నాకు అద్భుతమైన సూక్తి, అలా తీయగానే ఒక సూక్తి వచ్చింది. ఏంటనంటే వాట్ ఈజ్ మైండ్ అండ్ వాట్ ఈజ్ మ్యాటర్. చాలా అద్భుతంగా ఇచ్చారు వివేకానంద స్వామి. వాట్ ఈజ్ మైండ్ అండ్ వాట్ ఈజ్ మ్యాటర్ అన్నారు. మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఎ మ్యాటర్, బట్ దిస్ మ్యాటర్ హ్యాజ్ ఎ హైయెస్ట్ వెలాసిటీ ఆఫ్ వైబ్రేటింగ్. అంటే మనస్సు అనేది కూడా ఒక పదార్థమే, అది కూడా జడమే, అది కూడా ఒక పదార్థం, సూక్ష్మ పదార్థం, స్థూల పదార్థం. ఈ మైకులాగా ఈ పువ్వులాగా కాదు, సూక్ష్మమైన పదార్థం. బాగా ఆలోచించండి. సూక్ష్మమైన పదార్థం అంటే ఇప్పుడు గాలి, అది కూడా పదార్థమే, మనకు తెలియట్లేదు కానీ అది కూడా క్రియేటెడ్ ఆబ్జెక్ట్. అది ఎయిర్ ఈజ్ ఆల్సో క్రియేటెడ్, పార్ట్ ఆఫ్ క్రియేషన్ అది. కాబట్టి అది కూడా ఒక వస్తువే, గాలి కూడా ఒక పదార్థమే, కానీ అది సూక్ష్మం, అది వ్యాపకమై ఉంది సూక్ష్మంగా. అలాగనే మనస్సు కూడా ఒక పదార్థమే, కానీ ఏ పదార్థమైతే ఆలోచనాత్మకత, సృజనాత్మకత, వివేకము, వైలక్షణ్యత వీటన్నిటితో స్పందిస్తూ ఉందో దాన్ని మైండ్ అన్నారు. అయితే వాట్ ఈజ్ మ్యాటర్ అన్నారు. మ్యాటర్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఏదైతే ఈ ఆలోచన, ఈ సృజనాత్మకత, ఈ చలనము, ఈ చేతనత ఇవేవీ లేకుండా పడుందో అదే మ్యాటర్, అదే జడం. జడానికి చేతనానికి తేడా ఏమీ లేదు.
జడము అంటే ఇవేవీ లేకుండా అలా పడుంటుంది. చేతనము అని అంటే అదే, దాంట్లోనే ఇవన్నీ కలిగితే అదే చేతనం. అదేది కలగకపోతే చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. మనం అనుకుంటా అబ్బే బండ ఏంటండి పెద్ద ఇది అని అనుకుంటాం. బాగా ఆలోచించండి, ఒక బండ చాలా విలువైనది. అసలు ఈ లోకంలో కొండలే లేకపోతే, చదును మొత్తం చదునుగా ఉండే భూమి అయితే ఎప్పుడో చచ్చిపోతాం, మనందరం మునిగిపోతుంది. ఈ భూమిని అలాగ బ్యాలెన్స్ చేసేది కొండలే, అలా నిలిపి ఉంచేది కొండలే. మీకు ఒక చిన్న సైన్స్ చెప్తా నేను. ఇప్పుడు ఇలాగ ఒక కర్రపుల్ల పెట్టారనుకోండి, ఇలాగా ఒక కర్రపుల్ల పెట్టారనుకోండి, కర్రపుల్ల ఏమవుతుందంటే అటు ఇటు ఊగుతూ ఉంటుంది, ఎటైనా వాలిపోతుంది. ఇప్పుడు అదే ఈ చేతి మీద ఒక కర్రపుల్ల ఇలా పొడుగ్గా పెట్టి ఇటువైపు కర్రపుల్ల మీద ఏదైనా ఒకటి పెడితే ఇటు వాలిపోతుంది, అటువైపు కూడా సేమ్ బరువు పెడితే బ్యాలెన్స్డ్గా నిలబడుతుంది. అలాగనే పరమాత్మ ఈ పృథివీని ఇలా నిలబెట్టాడు చేతుల మీద. నిలబెట్టినప్పుడు ఈ పృథివీ పడిపోకుండా ఎటు వాలకుండా ఇటు కొండ అటు కొండ పెట్టాడు. అదే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంది. అసలు ఆ కొండలే లేకపోతే మనం చచ్చిపోతాం. కాబట్టి కొండ ఎందుకండి, తవ్వి పాడేద్దాం. వద్దండి. ప్రతి దానికి విలువ ఉంది ఈ లోకంలో. ప్రతి సృష్టమైన వస్తువుకి ఈ లోకంలో విలువ ఉంది. విలువ లేనిది ఒకటి చూపించండి. ఏదైనా ఒకటి విలువ లేని వస్తువు ఏదైనా ఒకటి ఉంటే అది ఎవరు? తన విలువని గుర్తించలేని విలువలేని మనిషి. తన విలువని గుర్తించలేని విలువలేని మనిషి ఒక్కడే. అన్నీ తెలుసు స్వామీజీ నాకు అంటాడు. హే, నీకు అన్నీ తెలుసా? అబ్బే మీరు ఏది అడగండి నేను చెప్పేయగలను. నువ్వెవరు చెప్పనంటే అదే ఇదేమిటండి మీరు ఏదో కొత్తది అడిగారు ఏంటండి? అన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం, కానీ అన్నిటినీ తెలుసుకునే వ్యక్తిని ఎప్పుడైనా ముట్టుకున్నామా వీడెవడని? అక్కడే పెద్ద ప్రమాదం చేస్తున్నాం, పెద్ద అజ్ఞానం. నాకు అన్నీ తెలుసు అనే జ్ఞానము ఇంత పెద్ద అజ్ఞానం మీద ఆధారపడింది. అంటే నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు అనేది దేని మీద ఆధారపడింది? నన్ను నాకు తెలియదు అనే అజ్ఞానం మీద ఆధారపడింది. కాబట్టి అజ్ఞానం మీద ఆధారపడ్డ జ్ఞానం జ్ఞానమే కాదు. ఏ జ్ఞానమైనా జ్ఞానస్వరూపమై ఉంటేనే జ్ఞానం, అదే శాశ్వత జ్ఞానం. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం, ఈ ప్రకృతిని రెండుగా విభజిస్తే కదిలేది కదలనిది, కదలనిది కదిలేది, ఇది రెండు కూడా ఒకటి పదార్థము, ఒకటి శక్తి. ఈ శక్తి ఏమిటి? క్షేత్రం క్షేత్రి తథా క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. చాలా క్లీన్గా చెప్పారు ఆయన. ఈ ప్రకృతి అంటే ఏమి లేదు, E = mc², ఒకటే సూత్రం అయిపోయింది ఈ శ్లోకం. కాబట్టి ఇదేనయ్యా ప్రకృతి. కానీ ఇక్కడ ఎలా జరుగుతుంది ప్రకృతి అని అంటే, ఈ జడ కదిలేవి కదలనివి ఇవన్నీ ఎలాగ పుడుతున్నాయనంటే ఇది పుట్టలేదు, కల్పన, జస్ట్ ఒక కల్పన. ఎలాగానంటే తండ్రి గర్భంలో నేను కణంగా ఉన్నప్పుడు నా కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఎక్కడా లేవు. కానీ అదే ఈ కణం తండ్రి నుండి తల్లి గర్భంలోకి డిపాజిట్ అయినప్పుడు, తల్లి గర్భంలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు, అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఇవన్నీ ఎలా తయారైంది? అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు వచ్చిందని అంటే, ఇక్కడ రూపకల్పనకు ఇది చాలా యోగ్యమైన ప్రదేశం. అక్కడ ఎంతకాలం ఉన్నా రూపం పుట్టదు, అక్కడ అవకాశం. అంటే నాకు లేనిది అది కలిగింది, నాది కానిది నాకు కలిగింది. నాకు లేనిది నాకు కానిది నాది కానిది సత్యం కాదు, గుర్తుపెట్టుకోండి. నాకు లేనిది నాది కానిది సత్యంగా ఉండదు ఎప్పటికీ. అర్థమైందే? కాబట్టి నా వరకు ఎందుకు? భర్త ఒకప్పుడు వచ్చాడు, ఒకప్పుడు వాడు వెళ్ళిపోతున్నాడు. భార్య ఒకప్పుడు జీవితంలో వచ్చింది, ఒకప్పుడు వెళ్ళిపోతుంది. ప్రతిదీ నాకు వచ్చింది అని అంటే ఒకప్పుడు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ లోకాన్ని చాలా అద్భుతమైన కోణంతో చెప్తాడు ఒక మంచి శాస్త్రవేత్త. ఈ లోకానికి రెండే రకాల ఫలాలట, రెండే రకాల విధానాలు తెలుసట ఈ లోకానికి. ఏంటనంటే, మనమైనా అన్నిటినీ వదిలిపెట్టిపోవడం, లేకపోతే అవైనా మనల్ని వదిలిపెట్టిపోవడం, రెండే తెలుసట ఈ లోకానికి. ఈ లోకానికి తెలిసిన విధానాలు రెండే.
ఒకటి నాది 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 అనుకున్నవి ఏదైనా సరే అవైనా ఒక్కొక్కటి బాయ్ బాయ్ టాటా అని చెప్పి పోతూ ఉంటాయి. భర్త ఒకరోజు, భార్య ఒకరోజు, కొడుకు ఒకరోజు, తల్లి ఒకరోజు, తండ్రి ఒకరోజు, తాతగారు ఒకరోజు, వీడొకరోజు, వాడొకరోజు, ఫ్రెండ్ ఒకరోజు, పైవాడు ఒకరోజు, కింద వాడు ఒకరోజు, ఈ వీధిలో వాడు, వాళ్ళు వీళ్ళు పోతూ ఉండడం. లేదు అన్నీ ఉన్నా నేనైనా వీళ్ళందరినీ వదిలిపెట్టిపోవడం. ఇది రెండే ఈ లోకానికి తెలుసు, మూడోది ఏం తెలీదు. ఇంకేదైనా మూడోది ఒకటి ఉంది అని అంటే అది మోక్షమే. ఈ రెండింటి నుంచి బయటపడాలని కోరుకోవడమే నువ్వు చేయగలిగింది. కాబట్టి అందుకనే ఇక్కడ కల్పనే కానీ వాస్తవం కాదు. ఒక నీటి మీద అందంగా తయారైన అల ఎలాగనో ఈ ప్రకృతి కూడా అలాంటిదే. కొంతకాలం ఉంటుంది ఆ అల, అలా ఎగురుతూ 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 వస్తుంది, ఒక ఒడ్డుకు రాగానే పోతుంది. మీరు ఆలోచించండి, ఏదైనా కళ్ళ ముందు ఉన్నది కనబడకుండా పోతూ ఉంది. ఎందుకు పోతుంది? సత్యం కాదు కాబట్టి. ఈరోజు ఉంది, నిన్న కనబడట్లేదు. నాకు చెన్నై నుండి ఒకరు ఫోన్ చేశారు. చేసి స్వామి మా ఆవిడ మాట్లాడుతుంది, మీరు ప్లీజ్ మాట్లాడండి స్వామి అని పాపం ఆయన చాలా దీనంగా అడిగారు. తెలిసిన వాడు. సరే మాట్లాడాను. ఆవిడ బోర్ని ఏడుపు 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 ఏడ్చేస్తుంది. ఇంక అసలు తట్టుకోలేకపోతుంది ఆవిడ. అడిగాను, అసలు ఏమిటమ్మా చెప్పండి, నాకేమిటో ఏదో జరిగింది, లేకపోతే ఇంత ఏడుపు ఉండదు, ఏదో జరిగిందని అడిగితే ఆవిడేం చెప్పింది తెలుసా? మా అబ్బాయి చచ్చిపోయాడండి, 18 ఏళ్ళండి, చచ్చిపోయాడు. ఎలా పోయాడు? స్కూటర్లో పోతున్నాడండి, ఫ్రెండ్ నడుపుతూ ఉన్నాడు, స్కూటర్లో వీడు వెనకాలన్నాడు, చచ్చిపోయాడు. ఆ అబ్బాయి ఏమయ్యాడు? ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడండి. డాక్టర్లు ఏంటంటే కొద్దిగా 50-50 ఛాన్సెస్ అంటున్నారు. నడిపేవాడేమో ఇంకా 50-50 ఛాన్సెస్లో ఉన్నాడు. ఏమీ చేయకుండా వెనకాల కూర్చున్నవాడేమో ఏ ఛాన్స్ లేదు, 0 ఛాన్స్, ఎగిరిపోయాడు. ఆవిడ బాధపడుతూ ఉంది. 18 ఏళ్ళ అబ్బాయి అండి. ఈ లోకల్లో నియమం ఏం లేదండి. 18 ఏళ్ల వాడు 80 వచ్చేదాకా పోకూడదు, 80 ఏళ్ల వాడు ఇంకో 10 ఏళ్ల తర్వాత వెళ్ళిపోవాలి. కొన్ని ఘటాలు 100 అయినా కదలవు ఈ లోకంలో. పాపం 10కే పోయేవి కొన్ని ఉంటాయి, 20కే పోయేవి ఉంటాయి. ఏమిటి నియమం చెప్పండి? ఈ నియమం మనం పెట్టుకున్న నియమం కాదు సుమి. కనిపిస్తున్నది కనపడకుండా పోవడానికి ఒక నియమం ఉండదు, అంతేనా కాదా? ఒక నియమం ఉందా? దేన్నైనా కనిపింపజేయాలంటే, ఇప్పుడు చిన్నది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక పువ్వు, సంపెంగ పువ్వు కదా. ఇది కనపడాలి అని అంటే ఎంత కష్టం. దీన్ని కనపడనివ్వకుండా చేయాలంటే చెప్పండి. ఇది బయటికి వ్యక్తం అవ్వాలంటే చిన్న మొగ్గగా చిన్నదిగా బయటకు వచ్చి అక్కడి నుంచి అలా పెద్దదై ప్రతిరోజు కనపడుతూ ఉంటుంది. ఇది మొగ్గగా 3 రోజుల క్రితం నాకు మొగ్గగా కనపడింది, నిన్న కొద్దిగా పెద్దదైంది, ఈరోజు బాగా పెద్దదైంది, ఈరోజు బాగా విచ్చుకొని వాసన. 4 రోజులుగా నేను చూస్తూ ఉన్నాను ఇది కనపడడానికి. కానీ ఇది అయిన తర్వాత కనపడకుండా చేయడానికి అయిపోయింది. చూడండి, కనబడడానికే నియమం, కనబడకుండా పోవడానికి, కనుమరుగవడానికి ఒక నియమం లేదు. ఏది పడితే ఆ దారిలో వెళ్ళిపోతుంది కనబడకుండా.